అసలు దర్గాలు అంటే ఏంటి? దర్గాలో ఉండేదెవరు? దర్గాలో ఉండేది హజ్రతులు. అంటే కనీసం 100 మంది హిందువులను చంపేస్తే వాడికి ఇచ్చే బిరుదు హజ్రత్. ఇది తెలియకుండా మనం దర్గాలకు పోయి దండాలు పెట్టేస్తున్నాం. వేములవాడ రాజన్న దేవాలయం తెలంగాణలో తెలియని వాళ్ళుండరు. ముస్లింలు పరిపాలిస్తున్న సమయంలో వేములవాడ దేవాలయానికి హజ్రత్ సయ్యద్ కాజా అనేవాడు కాపలాదారుగా ఉండేవాడు. శివరాత్రి రోజున వేములవాడలో పూజలు జరుగుతున్న సమయంలో శివలింగంపై మూత్ర విసర్జన చేశాడు. అది చూసిన భక్తులు ఆగ్రహించి వాడిని కొట్టి చంపేశారు. వాడిని చంపేసిన 2 రోజుల తర్వాత విషయం తెలిసిన ముస్లిం తహసీల్దారు వేములవాడకు వచ్చి అతడి శవాన్ని అక్కడే పూడ్చిపెట్టి దాన్ని దర్గాగా ప్రకటించాడు. వేములవాడకు వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ముందు దర్గాను దర్శించిన తర్వాతే మీ దేవుడి దర్శనానికి వెళ్లాలని శాసనం చేసి వెళ్ళాడు. ఇప్పటికీ మనం అలాగే చేస్తున్నాం. దర్గాలకు వెళ్లటం అనేది మన రక్తంలోకి ఎక్కించబడింది. కానీ దర్గాల అసలు చరిత్రను మనకు చెప్పే వాళ్లే లేకుండా చేశారు మనల్ని పాలించిన వాళ్ళు.